ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదు కదా. అవును, ఎందుకు పెట్టలేదు మరి? నువ్వు ఇట్లా అడుగుతావని తెలియక. సరే మరి ఇప్పుడు పెట్టు. ఆ అరే ఉమా, అమ్మాయిలను నమ్మకరా లంగా. అరే నీకు జరిగినట్టు ప్రతి ఒక్కరికి జరగదు కదరా. నాకేమో గాని నీకైతే నాకు జరిగినట్టే అవుతుందిరా. నువ్వు ఒక పని చేయరా, అర్జెంట్గా ఇక్కడ నుంచి మెయ్యే. సారీ, ఇప్పుడు మొదలు పెడదాం. రే, ఆ పిల్ల నన్ను మోసం చేసినట్టే ఈ పిల్ల కూడా నిన్ను మోసం చేస్తుందిరా. అగో ముఖంలోనే కనిపిస్తుంది. కిస్ చేస్తున్నావా లేదా? చేస్తున్నా. అరే ఉమా, సంక నాకిపోతావురా నువ్వు. పక్క 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిస్తా, పక్క సంక నాకిపోతావు నువ్వు. రెడీ? అరే ఉమా, సంక నాకిపోతావురా. రే కిస్ చేస్తున్నావా లేదా? చేస్తున్నా. నీకు దమ్ము లేదా? ఉంది. ముద్దు కూడా పెట్టలేవా? అరే ఉమా, సంక నాకిపోతావురా. రే ఉమా, సంక నాకిపోతావు. ఉమా, సంక నాకిపోతావు. ఉమా, సంక నాకిపోతావు. నీకు దమ్ము అరే లేదా? ఉమా, సంక నాకిపోతావురా. రే ముద్దు కూడా పెట్టలేవా? ఇదంతా కళ. శైలు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకే శైలు. ప్లీజే శైలు, ప్లీజే శైలు. నీకేంత గడ్డం వచ్చింది? అమ్మా, కళలో కూడా ఒక పిల్లలు ముద్దు పెట్టుకునేవేమ్రా? ఏమైందిరా? రే, కళలో ఒక పిల్లకు ముద్దు పెడుతుంటే సంక నాకిపోతావు, రోడ్డు మీద పడిపోతావు అని ఎందుకు అంటున్నావు? నిజమే కదరా చెప్పింది. అరే నువ్వు మాత్రం నువ్వు ఎక్స్ని తలుచుకుంటావు, నేను మాత్రం ఒక పిల్లని సెట్ చేసుకోద్దారా? రే, జరిగిపోయిన దాని గురించి గుర్తు చేసుకొని బాధపడొచ్చు కానీ కొత్తది కావాలని కలలు కనొద్దురా, కూర్చిపోతావు. జర్ ఏడికి రా? ఇంకేడికి? జాబ్కి పోవాలి కదా, రెడీ అవ్వాలి కదా. అబ్బో, నీకే ఉందిలేరా తొక్కల జాబు. ఆ జాబే మొన్న నీకు స్లైస్లో బిల్ కట్టింది, ఆ జాబే మొన్న నీకు మంద అయిపించింది, ఆ జాబే ఇవాళ నీకు బిర్యానీ కూడా తినిపిస్తుంది. తొక్కల జాబ్ కాదు యువర్ ఆనర్. అరే ఉమా, ఇక్కడ రారా. ఇక్కడ ఏంద్రా? మస్తు చెప్పినావు. దేగి చూసించాలి నాడు. సారీ చెప్తాడు. అన్నా, మెహదీపట్నం బస్ ఎట్ వస్తుంది? ఏమో అన్నా తెలియదు. మెహదీపట్నం పోయే బస్ ఎట్ వస్తుంది కదా? అంటే మెహదీపట్నం అంటే రోడ్డు కటువైపు బ్రో, నువ్వు ఇటు సైడ్ నించున్నావు. ఇట్లా కేసు రాదా? అటు సైడ్ వెళ్ళే బస్సులు ఇటు సైడ్ ఎందుకు వస్తాయి అన్న? మొన్న ఆటో బుక్ చేసి ఇక్కడ ఎక్కించుకున్నాడు. మరి అట్లాంటప్పుడు ఆటోనే బుక్ చేసుకో కదా. ఏం పైసలు నువ్వు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా అన్నా? మరి నేనేం ఎక్కాలి, నువ్వెట్లా చెప్తావు బాయ్? అరే ఎవరు భయ్యా నువ్వు? పొద్దున దమ్దమ్ చేస్తున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు. బస్ సైడ్కి వస్తుంది చెప్పలేకపోతున్నావు. నువ్వేం హైదరాబాద్ నీరా బాయ్? ఎవర్రాయుడు పొద్దున చెయ్. కొత్త పిల్ల అనుకుంటా. ఇప్పుడు కానీ మనం సెట్ చేసుకోకపోతే ఆఫీస్కి వెళ్ళినాక మనకి అస్సలు ఛాన్సే ఉండదు. కరువు వచ్చినా పరువులు లెక్క చేయకుండా సెట్ చేసుకోవాలి. ఆఫీస్లో అయితే ఎవ్వరికి దొరకనియద్దు. హలో భయ్యా, సార్ బస్ బ్రేక్ డౌన్ అయింది, నేను రావడానికి 2 hours ప్లస్ పడుతుంది సార్. మీరు లోపు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అత్తరాయనికి చింతిస్తున్నాం. థ్యాంక్ యూ భయ్యా. దేవుడు ఉన్నారా? గాడ్ ఈస్ గ్రేట్. మ్యామ్, వీఆర్ రియల్లీ సారీ టు ఇన్ఫార్మ్ యూ, బస్ బ్రేక్ డౌన్ అయింది.
హాయ్, న్యూ రిక్రూటా? ఎస్. మీ పేరు? గీత. గీత, నైస్ నేమ్. మై నేమ్ ఇస్ ఉమా. నేను టెస్టర్ని. నేను డెవలపర్. ఓ, డెవలపర్ టెస్టర్, మందు బోటిల్ లెక్క ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఎట్లాగని సెట్ చేసుకోవాలి. ఆఫీస్ బస్ లేట్ అయ్యేలా ఉంది. మీరు మొదలే ఫస్ట్ డే అంటున్నారు. లేట్ అయిపోతే మళ్ళీ బాగోదు. నాకు కొన్ని షార్ట్ కట్స్ తెలుసు, నడుచుకుంటూ వెళ్ళిపోదామా? పర్లేదు, ఎక్కువేం ఆలోచించకండి. 10 minutesలో వెళ్ళిపోతాం. పదండి. ఓకే, చలో. సో ఆఫీస్లో మిమ్మల్ని ఎవరైనా రికమెండ్ చేశారా, లేకపోతే సొంతంగా స్వయం కృషితో జాయిన్ అయ్యారా? లేదు, ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయని. ఇంటర్వ్యూ వచ్చి సెలెక్ట్ అయ్యాను. ఫ్రెండ్ అంటే అబ్బాయా అమ్మాయా? రాహుల్ అని డెవలపర్స్ టీంలో. ఛీ, ఆయేదవా కొంపదీసి గర్ల్ ఫ్రెండ్ ఏంటి? కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోద్ది. ఓహో, బాయ్ ఫ్రెండా? నో నో నో, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. నా కాలేజ్ టైం నుంచి మంచి ఫ్రెండ్. అయినా ఊరుకోండి, ఎక్కడైనా అట్లుంటారా అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ లాగా? ఎందుకుండరు? నాకు అబ్బాయిలో కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ ఫేక్ అంటున్నావా? మేబీ. యాక్చువల్లీ చూడండి, ఒక సాంగ్లో కూడా ముస్తఫా ముస్తఫా అని అంటారు, కానీ ముస్తఫా నా అక్క బావ చెల్లి అని అనలేదు కదా. జోక్ పేలినట్టుంది. ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఎందుకు ఉండకూడదో తెలుసా? పాలల్లో పెరిగేసినాం అనుకోండి, పెరుగు అవుద్ది. అదే వాటర్లో పెరిగేసినాం అనుకోండి, అది పెరుగు అవ్వదు. అలానే కొన్నిటికే సెట్ అవుతుంది. లైక్ అక్క తమ్ముడు, అన్న చెల్లె, అమ్మ నాన్న, ఇలానే. ఏంటి నమ్మట్లేదా? కావాలంటే మీ జస్ట్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడగండి, దగ్గరలో రాఖీ వస్తుంది కదా, నాకేం గిఫ్ట్ ఇస్తావని. పర్లేదు, అడగండి. అక్కడ కూర్చుందాం, పదండి. సురేష్, ఈసారి రాఖీకి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? నువ్వు ఎలాగో నాకు ట్రై చేయవు కదా, సో రాఖీ కడితే ఏమవుతుంది? నువ్వంటే నాకు ఇష్టం. నేను ఏదో చిన్న ట్రై చేసుకుందామని ఇన్ని రోజులు చెప్పలే. రాఖీలేదు, తొక్కలేదు. చల్ రేయ్, మనం జస్ట్ ఫ్రెండ్స్ కదా. ఆ మాత్రం ఇవ్వనా చెప్పు? ఏం గిఫ్ట్ ఇస్తావురా? తాళి తీసుకొచ్చి కట్టేస్తా. ఇంకోసారి రాఖీ రాఖీ అని చిరాకు తెప్పించకు నాకు. పద. చెప్పాను కదండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫ్రెండ్స్ అవ్వలేరని. మరి మీకు అమ్మాయిలో ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు. మరి అబ్బాయిలలో ఉండలేరని చెప్పారు కదా మీరే. కానీ వాళ్ళ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు కదా. డిఫరెన్స్ ఏంటి? మనకి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడం వేరు, మనతోటి ఫ్రెండ్షిప్ చేసి ఇంట్రెస్ట్ రావడం వేరు. సేమ్ బాయ్స్కైనా గర్ల్స్కైనా. సో నేను సెకండ్ టైప్ అనమాట. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తా, నచ్చితే చెప్పేస్తా, లాగ్ మాత్రం చెయ్యను. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. వెళ్దామా? ఇదే మన ఆఫీస్. ఓకే, బాయ్, సీ యు లేటర్. గీత, ఫ్రెండ్స్ ఇదే టైప్ ఫ్రెండ్షిప్? ఏమో, తెలుసుకోవాలని ఉంది. నీ గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయనుకుంటా. ఏమో, నేను అప్పుడప్పుడు అబద్ధాలు ఆడచ్చేమో. చలో బాయ్. నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్. పడిపోయిందా? అన్నా నమస్తే, ఎట్లును? అరే మస్తున్నారా? వీకెండ్ ఎట్లా ఎంజాయ్ చేసినావనా? అరే అయినా మన వీకెండ్ ఎట్లుంటుందిరా? వీక్ మొత్తం పని చేయాలి. వీకెండ్ వచ్చింది కదా అని హ్యాపీ అయ్యేలోపు మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది.
అమ్మ అరే కళ్ళల్లో నీళ్ళు ఎండిపోతున్నాయి కానీ వర్క్ మాత్రం తగ్గట్లేదురా. అందుకే అన్న మన లాంటి వాళ్ళలో కూడా ఆశ నింపడానికి మన కంపెనీలా ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఫీమేల్ ఫ్రెషర్స్ ని తీసుకుంటుర్రు. ఈరోజు కొత్త పిల్ల వచ్చిందన్నా, ఏముంది తెలుసా, ఆకిరి ఆకిరి కిరాకుంది. అరే అందుకే నారా నోట్లో నోము నెత్తికి రాసుకొని నీకలు లేపుకుంటున్నావు. ఎంత లేపినా ఏం లాభం అన్నా, ఆల్రెడీ ఆ కొడుకులు రౌండప్ చేసిర్రు. ఎక్కడ్రా? కాన్ఫరెన్స్ రూమ్ లో అన్నా. ఏమన్నావు నువ్వు? ఏం తెలియనట్టు ఉంటాడు. అమ్మ ఆ పిల్లని తగులుకున్నట్టున్నారు. హాయ్. హాయ్ అమ్మా. మస్తు బిజీ ఉన్నట్టున్నావు. బిజీయా బొంగ? కేటీ ఇస్తా అని చెప్పి అడ్డమైన క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు. అంతమంది నాలెడ్జ్ ఒకేసారి తీసుకుంటే నువ్వు సూపర్ కంప్యూటర్ అయిపోతావేమో. వాళ్ళకి సెన్సే లేదు, ఇంకా నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? మహా అయితే యూట్యూబ్ లింక్ షేర్ చేసి గో త్రూ ఇట్ అంటారు. నవ్వు నవ్వు, నువ్వు కూడా అమ్మాయి అయితే తెలుస్తుంది. సర్లే గాని ఇంతకీ నీ టీమ్మేట్ ఎవరు? రాహుల్ టీంలో. ఓ హాయ్. హాయ్ ఇందాకే చెప్పావు, ఇంకెన్నిసార్లు చెప్తావు? నీకు కాదు, రాహుల్కి. హాయ్ రాహుల్. హాయ్. హీటి అబ్బా చెత్త నా కొడుకు, మొగోళ్ళకి హాయ్ కూడా చెప్పాడు. లెట్స్ గో. యా షూర్. నేను మళ్ళీ కలుస్తామా? సరే. అయినా వేరే టీం వాళ్ళతో మాట్లాడేంటి? పోరా పో డబ్బా రాయుడా పో. ఏందో ఏమో. ఏమైంది భయ్య అట్లా నువ్వు? ఏం కాలేదన్నా. అరే పర్లేదన్నా చెప్పు. బాధలు చెప్పుకుంటే బరువేమన్నా పెరుగుతావా? అంతగానే ఏం పెరుగుతుంది, చెప్పుకోవాలి చెప్పు. అరే అన్న ఆఫీస్లో పంచాయతీలు అన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు అయ్యి నీకెట్లా అర్థమవుతాయి చెప్పు, వదిలేసేయి. సాఫ్ట్వేర్ నీకు పిల్లుందా అన్న? లేదు. ఎంత సంపాదిస్తావన్నా నెలకి? 25,000. నేను 60,000 సంపాదిస్తా. నేను ఇద్దరిని మెయింటైన్ చేస్తా. అయినా నువ్వే కరెక్ట్. నీ ప్రాబ్లమ్స్ నాకు అర్థం కావలే, వదిలేసి. అన్నా నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేయడానికి నానా తంకలు నాకుతున్నా, నువ్వు ఇద్దరిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్నా? అరే తమ్మి, నేనేం నీ లెక్క అమ్మాయిలేం కూడా వాడలే తమ్మి. అమ్మాయిలే నన్ను పిలిచేటట్టు చేసుకున్నా, అది అట్లా ఉండాలి. కరువు పరువు బరువు ఈ మూడు మన కంట్రోల్ ఉంటే అమ్మాయిలే ఎగురుకుంటూ మన దగ్గరకు వస్తారు. అండర్స్టూడ్? అన్న అన్నా అన్నా నువ్వు ఇంత సింపుల్గా చెప్పినా పైన నాకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి అన్నా. ఏం బాధపడకు తమ్మి, నీకు కూడా మంచి రోజులు వస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచి మంచి చదువుకోవాలని చెప్పింది. ఇప్పుడు చూడు ఎట్లయిందో. అరే అన్న మాకు అమ్మాయిలు దొరకటే కష్టం అనుకుంటే అట్లాంటిది ఒక మంచి పిల్ల సేమ్ కంపెనీలో పనిచేస్తుంది. ఇంకా సెట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ పిల్ల మా ఆఫీస్లో ఉన్నంతసేపు 1000 కళ్ళు పడతాయి, 100 మంది వెదలు ట్రై చేస్తుంటారు. అన్న మస్తు కాంపిటీషన్ నడుస్తుందన్న. నన్ను ఏం చేయమంటావు చెప్పు? నిన్ను ఆ పిల్లని రోజంతా నా ఆటోలో తిప్పనా? అన్న మళ్ళా నాకు మీటర్ బొక్క, నీకు టిప్లు వస్తే నా పర్సుకు బొక్కలు పడతాయి. అవసరమా అన్న? మరి ఇంత కన్ఫ్యూజన్ ఉన్నాయేంద్రా? ఇన్వెస్ట్మెంట్ లేనిది ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్న మేము ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నదే ఇదన్నా. ఇంకా నేను చూసుకుంటాలే అన్న. ఉంటా అన్న, థ్యాంక్ యూ, బాయ్. అమ్మ వింటే ఇంకో ఎపిసోడ్ మొత్తం చెప్పేటట్టే ఉన్నాడు. మరీ వదిలేస్తే ఇసుకలో కూడా బొక్క పెట్టేటట్టుండు. హాయ్. హాయ్. డాక్టర్లే అనుకున్నా, సాఫ్ట్వేర్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా అర్థమైతే తెలుసా? ఎవరు? ఆ రాహుల్దా? అటు రాసినప్పుడు పెన్ను కింద పడ్డదనుకో ఓపిక లేక కాళ్ళతో రాస్తాడు వాడు. ఇంకా ఆఫీస్ ఎలా ఉంది? ఫస్ట్ డే కదా, సర్కస్లో వాలంటీర్ చేసినట్టుంది, అలవాటైపోతుందిలే. ఆఫీస్ అయిపోయాక ఏంటి ప్లాన్స్? అంటే ఎవరైనా పికప్ కోసం వస్తున్నారా అని. అంటే ఏంటి, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అని అడుగుతున్నా, అంతే కదా? నేను అలా అనలేదు, కానీ నీకు అట్లా అర్థమైంది కాబట్టి చెప్పు, పర్లేదు. నో. అయినా అమ్మాయి అంటే బాయ్ ఫ్రెండ్ ఉండాలా ఏంటి? ఈ జనరేషన్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయికి స్టార్టర్ ప్యాక్ లాగా అది ఉండాలి. అవునా? ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే సెట్ చేయి. ఒకడుండు,
ఫ్రెండ్, బెస్టీ అని కవరింగ్ లేకుండా డైరెక్ట్గా పులిహోర కలిపేటోడు. ఎవరు? గీత మేనేజర్ పిలుస్తున్నాడు. టైమింగ్ రా దరిద్రుడా. ఉమా, ఆ, ఆఫీస్ అయినాక నడుచుకుంటూ వెళ్ళాలి కదా, నాకు రూట్ కూడా తెలీదు. సరేనా? సరే సరే. అరే మామ, పొద్దు పొద్దున కళ చెడగొట్టినామని మస్తు ఫీల్ అన్నారా, కానీ కళ నా ముందుకొచ్చిందిరా. అరే ఆఫీస్లో కొత్త పిల్ల మామ, పొద్దున్న ఆఫీస్కి కలిసి వచ్చినాం. ఆఫీస్ అయిపోయినా కూడా కలిసి వెళ్దామని చెప్పిందిరా. నీకు చెప్పినా కదరా, ఊపుకుంటా పోతే ఉయ్యాలు ఎక్కించి నూకేస్తారు. అర్థమైందా? రిషనేదవా, నీకు కుళ్ళు కదరా. అరే అది కుళ్ళు కాదురా, జొల్లు. నేను చెప్తే అర్థం కాదురా నీకు. అరే ఆ పిల్ల వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తుండే. హాయ్. ఎన్నిసార్లు అవి చెప్తుందో. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎప్పుడు లాస్ట్ వచ్చేటోడు ఫస్ట్ ర్యాంక్ కొడితే ఏం చేస్తాడు? ఊరంతా గొప్పలు చెప్పుకుంటాడు. అదే చేస్తున్నా. వెళ్దామా? చలో. నన్ను పిక్ చేసుకోవడానికి ఎవరు లేరా అని అడిగావు, మరి నువ్వెవరిని పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? స్విగ్గీలో, అమెజాన్లో ఆర్డర్లు పికప్ చేసుకోవడమే తప్ప ఆ పదానికి నాకు పెద్ద పరిచయమే లేదు. నువ్వేది స్ట్రైట్గా మాట్లాడవు కదా. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా పైథాన్లో ఒక కోడ్, జావాలో ఒక కోడ్ కొట్టి చూపించడమే నా పని. నువ్వు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ మానేసి స్టాండప్ కామెడీ చేయొచ్చు కదా. చదివిన చదువుకి ఇక్కడ 25,000కి జాబ్ చేస్తుంటే మా అమ్మ నన్ను ఇప్పటికే పనికిరానుడా వెదవా అని చెప్పి తిరుతుంటుంది. ఇంకా ఇది కూడా వదిలేస్తే నా పని గుంటూరు కారం సినిమాలో బాబులా తయారైద్ది. మరి ఏదైనా మంచి కంపెనీలో చూసుకోవచ్చు కదా. చూస్తున్నా, కానీ అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకని ఇది చేస్తున్నా. అదేదో ఇది రిజైన్ చేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ అందులో పెట్టొచ్చు కదా. మంచి మంచి కంపెనీలో జాబ్ చేయడం నాకు ఇష్టమే, కానీ ఇది అవసరం. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏదో ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు టైంపాస్ అవుతుందని చేస్తున్నా. వాళ్ళు ఇచ్చే శాలరీ నాకు పీజీ రెంట్కి, నా షాపింగ్కి సరిపోతుంది. అయినా ఎందుకు? ఏం చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే పెళ్ళి పెళ్ళి అంటున్నారు, అందుకే జాబ్ చేస్తున్నా. ఫ్రీడమ్ ఉంటుంది, మనకు వాళ్ళ గొడవ కూడా తప్పుతుంది. ఓరి నీ అమ్మ, మనం పూట గడవడానికి చూస్తుంటే ఈ పిల్ల పొద్దు గడవడానికి చూస్తుంది. ఏమ్రా పుల్రాజా, నేను ఎంత చెప్పినా వినకుండా పిల్లని గోకినావు కదా, ఏం సంగతి? ఏమైందిరా, మాట్లాడు. అప్పుడే పెట్టేసిందా నోట్లా? రేయ్, నేనే లైట్ తీసుకున్నారా? ఎందుకు, ఏమైంది? ఇప్పుడు రాకనే కదా ఆ పిల్ల గురించి పెద్ద ఎగ్జైట్మెంట్ తో చెప్పినావు. రేయ్, తను వేరు నేను వేరురా. అది ఎట్లను? రేయ్, ఆ పిల్ల టైంపాస్కి జాబ్ చేస్తుందంటరా, ఇంట్లోతో తప్పించుకోనికి. రేయ్, మనం చూడు, ఇంట్లోకి ఫోన్ చేయం, ఇంటికి కూడా పోము. ఉండని, దానికి దీనికి ఏం సంబంధం రా? అది కాదు మామ, తన పీజీ రెంట్ మన శాలరీ కన్నా ఎక్కువ అంట. అట్లాంటి పిల్లని మనం ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాం చెప్పు? ఇది రియలైజేషన్ అంటే. అందుకేరా సెట్ కాదని వదిలేసిన. మన అబ్బాయిలు చాలా సింపుల్ రా. మనకు సెట్ కాదని చిన్న డౌట్ వస్తే చాలు అన్ని పక్కకు పెట్టేస్తాం. ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే కూడా మన సిచ్యువేషన్ ఏంది, మన పొజిషన్ ఏంది అని ఆలోచిస్తాం చూడు. వీఆర్ జెంటిల్మెన్స్ రా, వీఆర్ ట్రూ జెంటిల్మెన్స్. అర్థమైందా? మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది మామ ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటని. మస్తు చెప్పినావు. ఇంత చెప్పినావు కదా, నాడు నాకు బిర్యానీ తినిపిపా. అరే, నీ ఇంత బాధలు ఉంటే బిర్యానీ అంటావేంద్రా? నీ బాధ కన్నా బిర్యానీ ఎక్కువ మామ నాకు. నడు. అరే, బాటిల్ తీసుకో, ఇంకా సగం ఉంది. అరే నువ్వు ప్రశాంతంగా మందు కూడా రానిస్తలేవు. అమ్మా, మందు రేట్లు పెరిగిపోతున్నాయి, మన తన పైసలు అయిపోతున్నాయి. అయినా మందు మాట్లాడలేం చూడరా అమ్మా. అచ్చివర్స్ మనం, అచ్చివర్స్. బా, బొమ్మ బాగుంది. మన బొమ్మ లెక్కుందేంది, ఆయన కింద ఉందేంది.
అరే ఉమా అరే ఉమా లవ్ రా రేయ్ లవ్ 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 రా లవ్. ఏ ఏంద్రా పొద్దు పొద్దున్న బాత్రూమ్ ఉన్న బల్లి నీ ప్యాంట్లోకి వచ్చిందే ఏంది? అరే మామా మన రూమ్ లో కూడా చేతబడి చేసిండ్రా, అది నా మీద చేసిండ్రా. బొమ్మ బాగుంది, మధ్యలో కలర్లు వేస్తే అదిరిపోద్ది. అరే అవులే ఇది పెయింటింగ్ కాదురా, చచ్చిపోయిన తర్వాత బాడీ సుట్టేసే ముగ్గురా అవులగా. నా సుట్టేసిరు ఎందుకురా? ఎవడేసిండ్రా ఇది? నువ్వే కదరా నైట్ నా చుట్టూ ఎట్లాంటి కష్టం రాకుండా చూసుకున్నావు, అందుకే నీ చుట్టూ ముగ్గేసి యూట్యూబ్లో 4-5 మంత్రాలు చదివి పడుకున్నా. నీ అయ్యా చంపేరా నన్ను చంపేయి. 4 మంత్రాలు చదివి ఇన్నే బొంద పెట్టినాను. నీ ముఖంలో గాడి బీప్. నీకోసం ఎర్రన్న అవుతా సొర్రన్న అవుతా దేవరా. గుత్తే దేవరా అంటాడు, ఏరైతాడంట. యూట్యూబ్లో చాతబడి వీడియోలు కూడా చెప్తురా. పోయిరా 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 మామా. అబ్బా ఒక్కరోజు పరిచయమైన అమ్మాయి గురించి టిప్పు టాప్ రెడీ అయిపోతున్నావు కదరా. చెప్పినా కదరా ఆ పిల్ల రేంజ్ మనకు సెట్ కామని. టైం వేస్ట్. అదే టెస్ట్ చేస్తున్నా. అవు సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి తీసుకుపోయినావు కదా, ఏమైంది? అరే అవునరా, దారిలో పోతున్నప్పుడు జిరాక్స్ తీసుకుంటా. మస్తు గుర్తేసినామమ్మా, ఆఫీస్లో తీసుకుంటాలే. సరే నేను వెళ్తున్నా బాయ్. సరే ఎట్లా పోతున్నావు కదా, జర టిఫిన్ ఆర్డర్ పెట్టి పోవా. పెట్టుకోరా బాయ్, ఫోన్ ఉంది కదా, నెట్ కూడా ఉందిగా. ఎప్పుడు నాకు మామా ఇడ్లీ ఉప్మా పెడతా, ఉప్మా తిను. హే ఉమా, ఏంటి అడగకుండా వెళ్ళిపోతున్నావు? బస్ స్టాప్కి కూడా రావట్లేదు. ఫ్రెండ్స్ అంటారు, అలగ్ సలగ్ చేస్తారు. ఏ అట్లేం లేదబ్బా, వెదర్ బాగుంది కదా, నడుచుకుంటూ రావాలనిపించింది, అట్లా వచ్చేసిన. సరే నాకు వర్క్ ఉంది, మళ్ళా కలుస్తా. ఎండలు మండిపోతుంటే వెదర్ బాగుంది అంటాడేంటి? వర్క్ అవుతుందిలే. రే సర్టిఫికెట్ ఏది? ఏం మిస్ అయిపోయిందేంటి? అంటే గీత నేను వచ్చినాం, ఇక్కడ నేను పడిపోయిందేంటి? అడుగుతా. గీత, నిన్న మన ఇద్దరమే కదా నడుచుకుంటూ వచ్చినాం. అవును. నా సర్టిఫికెట్స్ ఏమైనా చూసినావా నువ్వు? లేదుమా, నేనేం చూడలేదు. కుంపదీష్ రోడ్డు మీద పడిపోయిందేంటి? వామ్మో, ఈ టైంలో వాడరా. హలో హలో, ఎవరండి? ఇస్ దిస్ ఉమా మహేష్? ఎస్, ఎవరండి మీరు? మీ సర్టిఫికెట్స్ 2 రోడ్ మీద దొరికాయి ఈరోజు మార్నింగ్. అవునా, ఎక్కడున్నాయండి? అడ్రస్ చెప్పండి, నేనే వస్తా ఇప్పుడు. మీరు టెన్షన్ పడకండి, మీ అడ్రస్ ఎక్కడో చెప్తే నేనే ర్యాపిడో చేస్తాను. డన్ డన్, ఇదే వాట్సాప్ నెంబర్కి నేను అడ్రస్ పెడతాను, బుక్ చేయండి. ఓకే అండి. డన్ డన్, థ్యాంక్ యూ అండి. అమ్మయ్యా సెట్. ఏమ్రా ఆగమాగం నురికినావు? 2 సర్టిఫికెట్లు మిస్ అయినారా, ఆగమాగం అయిపోయినా. ఇప్పుడు ఎట్లా మళ్ళా? ఎవరో అమ్మాయికి దొరికినాయంటరా, కాల్ చేసి టెన్షన్ పడకు ర్యాపిడో చేస్తా చెప్పి చెప్పిందిరా. అమ్మాయా? ఎవర్రా? ఎవరొకరు రా, రోడ్డు మీద పోయే అమ్మాయి. అసలు అమ్మాయా లేకపోతే ఆంటీయా? రే అమ్మాయో ఆంటీయో తెలుసుకోవాలంటే ఎట్లా రా? ఇట్లా అడిగినా బాగుంది. ఏం లేదు, అమ్మాయి నంబర్ సేవ్ చేసుకో, వాట్సాప్ లో డీపీ వస్తుంది, అమ్మాయో అంటో తెలిసిపోతుంది. నువ్వు ఇట్లాంటి పత్తాపరాలకి ఇంటెలిజెంట్ మామ నువ్వు. థ్యాంక్ యూ. నెంబర్ సేవ్ చేసుకుందాం. ఏ మళ్ళా రీఓపెన్ చేసి చూడు. షిట్ మ్యాన్ షిట్. ఈ డీపీ చూస్తుంటే కంపల్సరీ అమ్మాయి అనిపిస్తుందిరా. క్యూట్ ఎలిఫెంట్ ని చూసి అమ్మాయి అని ఫిక్స్ అయినావా? రే ర్యాపిడో మెసేజ్ చేస్తుండు, వస్తావు. క్యూట్ ఎలిఫెంట్ ని చూసి అమ్మాయి అని ఫిక్స్ అయిపోతుండు. హలో, థ్యాంక్స్ అండి, నా సర్టిఫికేట్స్ తీసుకున్నా. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇంతసేపు నా సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, అంటే నా బయోడేటా మొత్తం నీకు తెలిసిపోయింది, కానీ మీ పేరు మాత్రం నాకు తెలియదండి. పేరుదేముందండి, పిలిచే వాళ్ళకి నచ్చిన పేరు పెట్టి ఎలా పిలిచినా నాకు ఓకే.
ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందండి. కలేజా మూవీలో ఊరిని కాపాడిన బాబు పేరు రాజు అయితే నా సర్టిఫికెట్ కాపాడిన మీ పేరు రాణి అని పిలవచ్చు అయితే. థ్యాంక్ యూ పాలి. అందులో ఊరు పేరు అదే. ఓకే ఓకే. ఇంకేంటండి? కాఫీ తాగుతావా? వస్తున్నా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏం బ్రో సిగ్గుపడుతున్నావు, మెలకలు తిరుగుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ సర్టిఫికెట్ అమ్మాయి రా. అప్పుడే పడేసినావా? అరే సుడిగాడు ఉన్నావురా నువ్వు. నాకు సిగ్గేస్తుందమ్మా. రే అమ్మాయి ఫోన్ చేస్తుందిరా, వస్తావు? అరే నువ్వు సిగ్గుపడకురా, నాకు చచ్చిపోబుద్ది అవుతుంది. కాఫీ గరం ఉంది లేకపోతే నీ చాయ్ తాగినాకి ఇస్తాంటి పైసలు. అన్న ఎట్లున్నావే? నమస్తే. నమస్తే తమ్మి. తమ్మి నేను మంచిగా ఉన్నా. నీ ప్రేమ పరిస్థితి ఎడదాకా వచ్చింది? నా రేంజ్కి సెట్ కదని లైట్ తీసుకున్నానా. ఏదో ఒక రోజు నీ రేంజ్ తగ్గట్టు అమ్మాయి దొరుకుతుందిలే. ఏ ఊకోనా, ఆల్రెడీ ఇంకో పిల్లని సెట్ చేసుకుంటున్నా. ఇంకో పిల్లనా? ధమాకున్నదా నీకు? ఒక పిల్ల వీకిందంటే నెల రోజులు బాధపడాలి, తాగాలి, బండి మీద కొటేషన్లు రాయాలి, స్టేటస్లు పెట్టాలి. అప్పుడు కదా ఇంకో పిల్లని సెట్ చేసుకోవాలి. అంటే నాకు ఆటో లేదు కదన్న ఇవన్నీ చేయడానికి, అందుకని నేర్చుకోలేదు. అందుకే తమ్మి మీ జనరేషన్ ఎట్లుంది. మా లెక్క ఇంటర్ కోర్స్ నేర్చుకున్నాక ఆటో కోర్స్ పెడితే జిందగంటే తెలుస్తుండే. సారీ టు డిసప్పాయింట్ యూ అన్న. సరే తీ, కొత్త పిల్లనన్న నీరేం తగ్గట్టు ఉందా? తెలియదన్నా. మంచిగున్నదా? తెలియదు. మళ్ళీ ఏం తెలుసురా బాయ్ నీకు? గొంతు బాగుంటుందన్నా. గుండు మీద కొడతా. ఎట్లుంటుందో తెలియదు కానీ ఎట్లా నచ్చుతావురా పిల్లని? అందంలో ఏమున్నదన్నా, మంచి గుణం ఉండాలి కానీ. గుణం నేసుకొని తిరుగుతావురా బండి మీద? నీతో మాట్లాడితే నా జిందగీ ఖరాబ్ అవుతుంది. ఏమైందమ్మా, అవాయిడ్ చేస్తున్నావా? అట్లెందుకు అనుకుంటున్నావు? అట్లాంటిది ఏం లేదు గీత. మరి మార్నింగ్ మాట్లాడుతుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అట్లాంటిది ఏం లేదు గీత. మార్నింగ్ నుంచి చిన్న చిన్న టెన్షన్స్ అంతే. సెట్ అయిపోతాయిలే, నో వరీస్. కాఫీ? షూర్. ఎరా రాహుల్, ఏం సంగతి? ఏంద్రా ఇంత గీతతో నవ్వుతూ మాట్లాడుతున్నావు? అదా, మన ఆఫీస్లో గొర్రెబిడ్డ ఎవరంటే నీ పేరే చెప్పారా? మరి నువ్వెందుకు నవ్వావురా? నీ పేరు చెప్పగానే నీ ఫేస్ గుర్తొచ్చింది మామ, అందుకే నాకు నవ్వొచ్చింది. నన్ను గొర్రెబిడ్డ అనడానికి నువ్వెవడ్రా? నీలాంటి గొర్రెలకి కాపరినరా. రేయ్ అరే రాహుల్, ఆవేశం పడకరా. గొర్రెబిడ్డ అంటే పెద్ద బూతు కాదు. నీట్గా బ్యాడ్ హ్యాబిట్ లేని మంచి మనిషి అని. ఓకే? గీత కూడా ఇదే చెప్పినావా? లేదు. చూస్తున్నారా అమ్మా? ఇలా కాలేజ్ చూసే పర్లేదని పని చూసుకోవచ్చు కదరా. గీత నాకు కాలేజ్లో ఉన్నప్పటి నుంచి తెలుసు. నాకు గాంధీజీ స్కూల్లో ఉన్నప్పటి నుంచి తెలుసు. అది నాకెందుకు? మరి ఇది నాకెందుకు? ఇంకోసారి గీత జోలికి వస్తే నిన్ను ఈ జోలికి రావాల్సి వస్తుంది. నువ్వు తట్టుకోలేవు. ఇక్కడ డౌన్ దిగితే కృష్ణనగర్ వస్తుంది మామ. ఆడికి పోయి డైలాగ్ చెప్పినావు అనుకో, నీకు ఎవడో ఒకటి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాడు. ఓకే, ఆల్ ద బెస్ట్. రేవమా, నిన్ను జాబ్ తీపియడానికి నిమిషం పట్టదు. నాతో పెట్టుకోకు. జాబ్ లేకుండా నేను ఖాళీగా ఉండడం నాకు అలవాటే. మరి నేను కొడితే నువ్వు హాస్పిటలైజ్ అయితే నీకు కొత్తగానే ఉంటుందిరా, చూసుకో. నీకేనారా, నాకు కూడా వచ్చి డైలాగ్ చెప్పడానికి. పోయి పని చూసుకోపో. చెప్పిండు పెద్ద మార్నింగ్ రాహుల్తో గొడవ అయినట్టుంది. పిచ్చాడు. అట్లాంటిది ఏం లేదులే. చూశాను.
నాతో మాట్లాడినందుకే కదా. మరి నాతో మాట్లాడడం మానేస్తావా? వాడు వార్నింగ్ ఇచ్చినానా? నువ్వే చెప్పినావు కదా మన ఫ్రెండ్స్ అని. అట్లాంటప్పుడు నాతో మాట్లాడడం మానేస్తావేంటి? అవును, మార్నింగ్ ఏదో ప్రాబ్లం అన్నావు, ఏంటది? ఓ అద్దా, నా 2 సర్టిఫికెట్లు మిస్ అయినాయి అబ్బా. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఇట్లా రోడ్డు పైన దొరికినాయండి అని. ఇక వెంబడే ర్యాపిడో చేయించుకున్నా. థ్యాంక్ గాడ్ దొరికినాయి. ఓ అవునా, చాలా పెద్ద హెల్ప్ చేసింది తను. ఎవరో తెలుసా? తెలీదు, జస్ట్ కాల్లో మాట్లాడినా కదా. మార్నింగ్ మాట్లాడిన అమ్మాయితో నువ్వు ఫ్లర్ట్ చేసినట్టున్నా? చాచా అట్లాంటిదేం లేదు, హెల్ప్ చేసింది కదా, జస్ట్ థ్యాంక్స్ చెప్పుకున్నా అంతే. ఓ అది కూడా మన మర్యాద కదా. అవును. సరే అబ్బా, నా బండి వచ్చేసింది, నేను వెళ్తా. బాయ్. ఓకే బాయ్. బాయ్. ఫోన్ ఎవడరా? హలో. హలో పాలి. ఎక్కడున్నావు? తిన్నావా లేదా? ఏం కూర? బాబులకే బాబు అని అంటే ఎవరో తెలుసా? అది అసలు క్వశ్చనేనా? హలో, స్టవ్ జర మీడియం ఫ్లేమ్లో పెట్టు. అది కూడా తెలియదా హైదరాబాద్లో ఉంటున్నావు? నేను కూడా అదే అంటున్నా, అది అసలు క్వశ్చనా? బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. రాణి గారు కొంచెం నోటి అనుకుంటే. ఓకే, టేస్ట్. హలో రాణి గారు, ఉన్నారా? ఉన్నా. కర్రీ ఎలా ఉంది? బాగుంది. ఇంజనీరింగ్లో ఇది కూడా నేర్చుకున్నావా? బీటెక్లో నేనేమైనా నేర్చుకున్నానంటే అది ఇదే. బీటెక్ అంటేనే బ్యాచులర్ ఆఫ్ కుకింగ్ టెక్నాలజీ. బీటెక్లో సీ లేదుగా? బీటెక్లో సీ సైలెంట్, నా లైఫ్లో కూడా నాలెడ్జ్ సైలెంట్. అచ్చా, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసేంత జాబు లేదు, వన్ సైడ్ లవ్ చేసేంత ఖాళీ అయితే లేను. ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? ఒక అమ్మాయి అంటే రీసెంట్గా ఒక అమ్మాయి నచ్చింది, కానీ ఏమైంది? ఆ అమ్మాయి రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. అది నీకెలా తెలుసు? తన శాలరీ కన్నా తన పీజీ రెంటే ఎక్కువ అంట. అట్లాంటిది ఎట్లయితే చెప్పు. నేను ఇంటికి పోవాలంటేనే 10 సార్లు ఆలోచిస్తా. ఇంకా సెట్ కాదులే అని లైట్ తీసుకున్నా. ఓ అవునా, మరి ఆ అమ్మాయికి తెలుసా? ఆ అమ్మాయికి ఎందుకు చెప్తే ఇదంతా? ఏమో, చెప్తే అర్థం చేసుకుంటుందేమో. దానికన్నా ముందు నేను నచ్చాలి కదా. నచ్చావేమో, నీకు తెలీదుగా. నచ్చాలంటే నేను ముందు మాట్లాడాలి. నాకు అసలు మాట్లాడటమే రాదు కదా. నీకా? రోజు నాతో ఎంత కలుపుతున్నావు తెలుసా? సేమ్ అదే ఆ అమ్మాయితో కూడా మాట్లాడు, ఈజీగా పడిపోతుంది. మరి నువ్వే పడిపోవచ్చు కదా. లేట్ అయిపోయింది. ఉమా, వీకెండ్ బాగా ఎంజాయ్ చేసినట్టును. పొద్దున్నే లేట్ అయింది. నువ్వు ఊరుకోమ్మా, ఊరికెత్తుతూ అనుకుంటా. ఆడ ఒక్కరోజు లాగిన్ లేట్ అయితే నా దూల తెచ్చేస్తా అని చెప్పారు. మరి లాగిన్ అయినావా? అవుతున్నా. అమ్మయ్యా, జస్ట్ 10 minutes లేట్ అయింది. యాక్చువల్లీ ఆ టైం తప్పుంది. అంటే 30 minutes లేట్ లాగిన్ అయినావు. వచ్చేసాడు. ఎవడు? నా మగుడు. హెచ్ఆర్ పిలుస్తున్నాడు, పద. నేను పోయి టిఫిన్ చేస్తా. బాగా రామ్ పిలిచారంట. వాటుమా, ఎందుకు ఇంత లేట్ అయింది? రామ్ అది చెప్పు, అడుగుతున్నారుగా. రాహుల్, వెయిట్, లెట్ హిమ్ స్పీక్. పర్లేదు రామ్, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఇదేం స్కూల్ కాదు, లేట్గా రాగానే పనిష్మెంట్ ఇవ్వనికి. అవును రామ్, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నాకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటూ తిరగలేం కదా.
వాట్ డూ యూ మీన్? అదే రామ్, నేను ఇంటికి దూరంగా ఉంటూ ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా. చూసారా రామ్, మీ ముందే పర్మిషన్ లేకుండా కూర్చుంటున్నాడు. నీకు ఇక్కడ కూర్చున్నంత ధైర్యం లేదు కాబట్టే కదా నా మీద వడేడిస్తున్నావు. రాహుల్ వెయిట్. అదే రామ్, నేను ఇంటికి దూరంగా ఉంటే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా. శాలరీ వచ్చినాక 2 days ఇంటికి పోతాను నేను. అందుకే కొంచెం లేటుగా వచ్చాను. మనకు శాలరీ పడి 10 రోజులు అవుతుంది. మీరు చెప్పండి రామ్, ఇట్లాంటి పంచాయతీల మీద కాన్సన్ట్రేషన్ చేయాలా లేదంటే నా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా? నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అన్నీ చెప్పుకోలేం కదా. రామ్, వీడేదో స్టోరీ చెప్తున్నాడు, కావాలని లేట్గా వచ్చి ఇప్పుడు కథలు చెప్తున్నాడు. వీడిని అసలు నమ్మొద్దు రామ్. ఇంకా మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను రెడీ. మీరు త్వరగా చెప్తే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా సార్. ఇట్స్ ఓకే, ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నా, బట్ డూ నాట్ రిపీట్ దిస్ అగైన్. వెళ్ళి వర్క్ చేసుకో. థ్యాంక్స్ రామ్. అరే బమ్మర్ది, ఎందుకురా ప్రతిసారి నా మీద వాడే ఏడుస్తావు? నేను నీకు అసలు దొరకను రా. అయినా నేను హెచ్ఆర్నే మేనేజ్ చేసిన, నువ్వెంతరా కూరల కరిపెగ్గడివి? పోయి పని చూసుకోపో. పోరా. ఏమైంది లోపల? ఏం లేదులే, లైట్. అవును, రాహుల్ నాడు ఓ తెగ ఫీల్ అయిపోతుంటాడు ఎందుకు నీతో మాట్లాడుతుంటే? యాక్చువల్లీ రాహుల్ నాకు కాలేజ్ టైంలో ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేసిన. ఓహో, అదా మ్యాటరు. నీతో మాట్లాడడం మానేకపోతే అన్న పైన శుద్ర పూజలు ప్లాన్ చేసేలా ఉన్నాడు. చూడ్డానికి ఎదలానే ఉంటాడు కానీ మంచోడే. ఎందుకు యాక్సెప్ట్ చేయలే మరి? నాకు నచ్చలేదు. ఇప్పుడంటే జాబ్ చేస్తూ ఫార్మల్స్ షూస్ డీసెంట్గా ఉన్నాడు, కానీ ఒకప్పుడు మాత్రం చెప్పి అసలు. అవునా? మరి ఇప్పుడు అదే కదా డీసెంట్ అయ్యాడని చెప్పన్నావు కదా. లేదు. ఏమైంది మరి? వాడే నచ్చాలని రూల్ ఏం లేదు కదా. మరి ఇంకెవరైనా ఉన్నారా? సరే అబ్బా, నేను పోయి ఒక టీ తాగేసి వస్తా. హలో మేడం, గుడ్ మార్నింగ్. లేచారా? నేనెప్పుడో లేచా. నువ్వు లేచావో లేదో అని ఇప్పటివరకు కాల్ చేయలేదు. ఇంకా లేచినాంగా, ఉద్యమంలా చేసే ఉద్యోగం ఉంది కదా, తప్పదు ఇంకా. నైట్ అంతా కాల్స్ మాట్లాడుతూ ఉంటే అలాగే లేట్ అవుతుంది. నువ్వు కూడా మాట్లాడినావుగా, నువ్వు కూడా తక్కువేం కాదు కదా. లేట్గా లేచి ఆఫీస్కి వెళ్ళింది నేను కాదు కదా. అయినా నేను లేట్గా ఆఫీస్కి వెళ్ళినట్టు నీకెట్లా తెలుసు? అదే ఆఫీస్కి వెళ్ళగానే కాల్ చేస్తావు కదా. ఇప్పుడే ఆఫీస్కి వచ్చానన్నావు, సో అలా గెస్ట్ చేసా అంతే. అట్లానా? మరి గీతకు చెప్పావా తనంటే ఇష్టమని? ఆయన నీకు చెప్పినా కదబ్బా. ఇష్టపడుతున్నా అని చెప్తారు కానీ, సారీ నేను నిన్ను ఇష్టపడుతున్నా కానీ నేను నిన్ను మెయింటైన్ చేయలేనని ఎవడని చెప్తాడా? చెప్పడు కదా. చెప్పి చూడు, కొత్తగా ఉంటుంది. ఓహో, మళ్ళీ ఆ పిల్ల నన్ను తిట్టినాక నువ్వెంజాయ్ చేద్దామనా? అయినా ఆ అమ్మాయికి ఇంకెవరో ఇష్టం ఉన్నట్టున్నారులే. నువ్వేనేమో. హలో మేడం, నేను మన్మధుడిని కాదు, మహేష్ బాబుని కాదు, బాబు మోహన్ లా కనిపించే ఉమా మహేష్ని. లైట్ తీసుకోరి. ఇగో నాకు టైం అవుతుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తావు. ఓకే. నవ్వు ఆడుకుంటున్నావు, ఏడిపిస్తున్నావు, కానీ ఎప్పుడు కలుస్తావు అని మాత్రం అస్సలు చెప్పట్లేదే. కలిసేం చేస్తాం చెప్పు, ఇలాగే బాగుంది కదా. కొంపదీసి నీకు పెళ్ళైతే కాలే కదా, అదే నీ మొగుడిని వదిలేసి నన్ను తగులుకోవట్లేదు కదా అని. హే, ఎందుకు? అదే కలవనంటున్నావు కదా, ఈ మధ్య మొత్తం ట్రెండింగ్ అదే నడుస్తుంది.
నిన్ను చూడాలి అనిపించక కలవను అనట్లేదు, కలవాలి అనిపించినప్పుడే కలుస్తా అంటున్నా. అసలే మా మేనేజర్ లాగా ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం అర్థమైతలేదు. పర్లేదు, ఎలాగో నేను దేవత అని ఫిక్స్ అయ్యావు కదా. దేవతలు ఎక్కడైనా కళ్ళ ముందు కనిపిస్తారా? రోజు నీతో మాట్లాడుతుంటే దెయ్యంతో మాట్లాడుతున్నట్టే ఉంది. ఆ దెయ్యాలనే కనిపిస్తాయి కానీ నువ్వు అసలు కనపడవే. హలో, వచ్చిందా? బోరు కొడుతుంది కదా. ఎంత వర్క్ ఉంది కానీ ఏం చేయాలనిపించట్లేదు. దాన్నే ఇంగ్లీష్లో సాఫ్ట్వేర్ జాబ్ అని అంటారు. స్కూల్లో, కాలేజ్లో, ఆఖరికి ఆఫీస్లో కూడా ఎప్పుడు టైం అయిపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నా. ఇది ఇంకా మారదా? లైఫ్ ఇంతేనా? లైఫ్ని లైఫ్ అని ఎందుకంటారో తెలుసా? వైఫ్లో డబ్ల్యూ తీసి ఎల్ పెట్టారు కాబట్టి. నీ సోద ఆపుతావా? నాకు ఇంకా చిరాకు వస్తుంది. ఓ పని చేద్దామా, రాహుల్ గారిని ఆడుకుందాము. ఎలా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు వాడిని కాఫీ అని చెప్పి తీసుకెళ్ళు, నేను చూసుకుంటా. ఎందుకు? ఏం చేస్తావు? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా కదా. ఓకే. అన్నీ చెప్పాలి ఈ ఆడోళ్ళకి. హాయ్ రాహుల్. హాయ్. ఏం చేస్తున్నావు? వర్క్. ఓకే, తిన్నావా? బయటికి వెళ్దామా? సరే రా రా. గ్రూప్లో ఉన్న బావలకి హాయ్. ఈ వారం మా ఇంట్లో వాళ్ళు ఊరెళ్తున్నారు. ఎవరన్నా బావ ఫ్రీ ఉంటే మా ఇంటికి వచ్చేయండి, ఇష్టం వచ్చినట్టు చిల్ అవుతాం. సెట్. ఈయన ఫోన్లో ఇంకెవరున్నారో చూద్దాం. లేడు కదా. ఈ నెంబర్ ఇక్కడ చూసినట్టుందే. ఒట్టి అమ్మ, ఈ గీతనే రానియా? భలే ఆడుకుందరేది నన్ను.